సో లాస్ట్ క్లాసెస్లో 3 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే 3 యూనిట్స్ కంప్లీట్ అవ్వడం అంటే 5 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. కానీ థర్డ్ యూనిట్ కంప్లీట్గా పూర్తిగా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ 6th చాప్టర్ కూడా డిస్కస్ చేయాలి. సో 6th చాప్టర్ నేమ్ వచ్చేసి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో మ్యాక్స్వెల్స్ అనేది ఒక సైంటిస్ట్ పేరు. ఆయన ఆల్రెడీ ముందు నుంచి ఉన్న సైంటిస్టులు అంటే గాస్ గురించి కానీ లేదా గాస్ చెప్పిన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ మ్యాగ్నెటిజంకి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ ఫారడేస్ అనే సైంటిస్ట్కి సంబంధించిన ఈక్వేషన్ కానీ యాంపియర్స్ అనే సైంటిస్ట్కి సంబంధించిన ఈక్వేషన్స్. ఏ ఈక్వేషన్స్ అంటే ఈ 4 ఎందుకు రాశారంటే బేసిక్ ఈక్వేషన్స్ అన్నమాట. సో ఈ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని ఆయన ఇంటిగ్రల్ ఫార్మ్స్ డిఫరెన్షియల్ ఫార్మ్స్ చెప్పాడు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. సో ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ డెవలప్ అయిన తర్వాతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి ఈక్వేషన్స్ వచ్చాయి. ఎందుకని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటేనే అర్థం అంటే ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెటిజం ని కలిపి ఈక్వేషన్స్ తీసుకురావాలి. ఆ వేవ్స్ కి ఈక్వేషన్ తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 బేసిక్ ఈక్వేషన్స్ మనకి క్లియర్ కట్ గా తెలిసి ఉండాలి. ఈ 4 బేసిక్ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి ఈక్వేషన్ తీసుకొచ్చాడు. బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ టుడే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఈ రోజున కమ్యూనికేషన్ జరుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో అలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి ఎక్స్పెరిమెంటల్ పరంగా చెప్పకుండా అంటే దాని అర్థం ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఈక్వేషన్ పరంగా కూడా ఆయన ప్రూవ్ చేశాడు. సో ఆ ఈక్వేషన్స్ ప్రూవ్ చేయాలంటే ఈ 4 ఈక్వేషన్స్ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంటే గాస్ ఏం చెప్పాడు అంటే మ్యాక్స్వెల్స్ కన్నా ప్రీవియస్ సైంటిస్టులు అన్నమాట. వీళ్ళందరూ ఏ సైంటిస్ట్ ఏ డిస్కవరీ చేశారో వాళ్ళకి తగ్గట్టుగా ఆ నేమ్స్ ఆ లాస్ కింద మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ గాస్ చెప్పింది ఫస్ట్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడాడు. ఏమని ఎలక్ట్రిక్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ E dot ds will be equal to charge q by epsilon naught అనే విషయం. అది ఓన్లీ ఎలక్ట్రోస్టాటిక్స్ కి సంబంధించింది. అంటే ఎలక్ట్రిసిటీ పార్ట్ కి సంబంధించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం గాస్ లా చెప్పుకున్నాం. ఈ గాస్ లా మనకి ప్రత్యేకించి ఒక చాప్టరే ఉంది. అవునా? సో ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ చాప్టరే గాస్ లా గురించి మాట్లాడుకుందాం. అక్కడ క్లారిటీగా చెప్పుకున్నాం ఏమని సర్ఫేస్ ఇంటిగ్రేషన్ E dot ds will be equal to q by epsilon naught అనే విషయం ఫస్ట్ చాప్టర్ లో ఆల్రెడీ డిస్కస్ చేసింది. అయితే అదే గాస్ మళ్ళీ మ్యాగ్నెటిజం కి ఇంకొక ఈక్వేషన్ తెచ్చాడు. ఏమని సర్ఫేస్ ఇంటిగ్రేషన్ B dot ds will be equal to 0 అనే విషయం. ఈ విషయం ఇంటర్మీడియట్ లెవెల్లోనే నేర్చుకుంటారు. గాస్ లా ఫర్ ఎలక్ట్రిసిటీ, గాస్ లా ఫర్ మ్యాగ్నెటిజం. సో మ్యాగ్నెటిజం చెప్పింది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి అయితే 1/epsilon naught చార్జ్ కి ఈక్వల్ గా ఉంటుందని, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అయితే 0 కి ఈక్వల్ గా ఉంటుందని. అంటే ఒక సర్ఫేస్ లో చిన్న పీస్ తీసుకొని దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ కంప్లీట్ సర్ఫేస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు దాని 1/epsilon naught టైమ్స్ ఆఫ్ చార్జ్ కి ఈక్వల్ గా ఉంటుందని, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేయాల్సిన క్యాలిక్యులేషన్ లో అది 0 కి ఈక్వల్ గా ఉంటుందని గాస్ డిస్కస్ చేశారు. ఇది బేసిక్ ఈక్వేషన్ లో 1, 2 ఈక్వేషన్స్. అయితే థర్డ్ ఈక్వేషన్ కి వచ్చినట్టయితే ఫారడేస్ లాస్. ఈయనేం చెప్పాడు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం బోత్ ఆర్ ఇంటర్ లింక్డ్ అని చెప్పాడు. అంటే ఎక్కడైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జెస్ వస్తాయో ప్రీవియస్ క్లాస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఫారడేస్ లాస్ కి సంబంధించి మీకు ఒక చాప్టరే ఉంది. సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్, ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ కూడా మనకి ఫారడేస్ లాస్ ని బేస్ చేసుకొని పనిచేస్తాయి. అంటే దాని అర్థం ఏంటి బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం బోత్ ఆర్ ఇంటర్ లింక్డ్. ఎక్కడైతే మూవింగ్ చార్జెస్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అవుతుంది. ఎక్కడైతే మూవింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉందో అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైస్ వర్సా, కానీ పర్టికులర్ గా రెండు కూడా మోషన్ లో ఉండాలి. అందుకే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ E dot dl will be equal to -d∅dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కి ఈక్వల్ అని చెప్పారు ఫారడేస్. అయితే ఆ మైనస్ లెన్స్ లా చెప్పింది మైనస్ ఎందుకు వచ్చింది బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని డిస్కస్ చేయడం కోసం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే యాంపియర్స్ లాస్. ఆయన ఏం చెప్పారు ఈయన కూడా మ్యాగ్నెట్ కి ఎలక్ట్రిక్ కి రెండు రెండు ఇంటర్లింక్ ఈక్వేషన్స్ చెప్పారు. ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B dot dl is equal to mu naught into I అనే విషయం. mu naught అంటే పర్మిబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్, I అంటే మనకి కరెంట్ అనే విషయం తెలిసింది. సో ఈ 4 కూడా మనకి బేసిక్ ఈక్వేషన్స్. వీటిని బేస్ చేసుకునే మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి ఈక్వేషన్ తెచ్చారు. ఈ 4 మనకి ఫింగర్ టిప్స్ మీద లేకపోతే ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ చదువుకున్న అనవసరం. అంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నుంచి కన్ఫర్మ్ గా ఎస్ఐ క్వశ్చన్ అయితే గ్యారంటీ. అట్ ద సేమ్ టైం పాయింటింగ్ థియరమ్ అని ఒక
ఎక్స్పెరిమెంటల్ సెటప్ పాయింటింగ్ థియరమ్ అనే ఒక ఈక్వేషన్స్ ఉంటాయి, అవి మనకి షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏం కాదు, మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఒక పర్టికులర్ ఏరియాలో వెళ్ళినట్టయితే, నేను బేసిక్ లెవెల్ నుంచి డిస్కస్ చేసిన మన ఎర్తే ఒక మ్యాగ్నెట్, మనం ఈ రోజు ఇలా నుంచొని చేస్తున్నాం అని అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అట్రాక్షన్లో మనం ఉన్నాం కాబట్టి, ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ మన బాడీలోంచి కూడా పాస్ అవుతాయి కాబట్టే మనం ఇంకా ఇలా ఉన్నాం. ఒక పర్టికులర్ ఏరియాలో మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవుతుంది కాబట్టి ఒక ఎర్త్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టే. అంటే లైన్స్ ఒక పర్టికులర్ ఏరియాలో పాస్ అవుతే అక్కడ ఖచ్చితంగా ఫీల్డ్ ఉన్నట్టే అర్థం. అది మ్యాగ్నెటిక్ లైన్స్ అయితే మ్యాగ్నెటిక్ లైన్స్, ఎలక్ట్రిక్ లైన్స్ అయితే ఎలక్ట్రిక్ లైన్స్. అయితే మ్యాగ్నెటిక్ లైన్స్ కి అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుంది, ఎలక్ట్రిక్ లైన్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యే పవర్ ఉంటుంది. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ షాక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ v డాట్ dl విల్ బి ఈక్వల్ టు mu naught into I. mu naught అన్నా ఎప్సిలాన్ నాట్ అన్నా అన్ని ఎయిర్ కి సంబంధించిన కాన్స్టెంట్లే. పర్మిటివిటీ ఒకటి, పర్మియబిలిటీ ఒకటి, అంతే. సో దీన్ని బేస్ చేసుకుని మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ 4 ఈక్వేషన్స్ సారి ఫింగర్ టిప్స్ మీద నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, దీని తర్వాత డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మాక్స్వెల్స్ చేసిన ఇన్వెన్షన్స్ లో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా వన్ ఆఫ్ ది ఇన్వెన్షన్. ఎందుకు అంటారా, చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కెపాసిటర్ తీసుకున్నట్టయితే, సో ఇప్పుడు ఒక కెపాసిటర్ ని తీసుకున్నాం. ఈ కెపాసిటర్ కి ఇలా 2 ప్లేట్స్ ఉంటాయి, అవునా? ఒక ప్లేట్ పాజిటివ్ ప్లేట్, ఒక ప్లేట్ నెగిటివ్ ప్లేట్. ఓకే, సో ఇప్పుడు మధ్యలో డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేస్తామని లాస్ట్ క్లాసెస్ లో ఆల్రెడీ ఒక చాప్టర్ ఉంది డైఎలక్ట్రిక్ ని, అవునా? సో డైఎలక్ట్రిక్ ని ప్లేస్ చేస్తామని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కానీ ఆయనకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు అది ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద పనిచేస్తున్నప్పుడు మరి పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి కరెంట్ ఎలా వెళ్తుంది? మధ్యలో ఒక అబ్స్ట్రికల్ పెట్టేసాం, పెట్టాము. అలా అబ్స్ట్రికల్ పెట్టినప్పుడు పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి ఎందుకు కరెంట్ వెళ్ళాలి? మధ్యలో ఒక అడ్డుగోడ కడితే కరెంట్ వెళ్ళకుండా మధ్యలో ఒక అడ్డుగోడ కట్టాం డైఎలక్ట్రిక్ ని ఉంచి. అలాంటప్పుడు ఎందుకు ఇలా వెళ్ళాలి? పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ కి కరెంట్ సప్లై ఎందుకు వెళ్ళాలని నాకు ఆలోచన వచ్చింది. అలా వెళ్ళకపోతే సిచ్యువేషన్ ఏంటి? అలా వెళ్ళకపోతే కెపాసిటర్ కనెక్ట్ చేసిన ఏ సర్క్యూట్ లో కూడా కరెంట్ ఫ్లో అవ్వదు. అంతవరకు ఎందుకు, మన మొబైల్లో యూజ్ చేసే బ్యాటరీస్ లో కూడా కెపాసిటర్లు ఉంటాయి. ఆ కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అవుతూ ఉంటుంది. నువ్వు స్విచ్ చేసి ప్లగ్ కి పెట్టినప్పుడు కెపాసిటర్లు పాడైపోతే, మన సెల్లో బ్యాటరీస్ లోని కెపాసిటర్లు పాడైపోతే ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మరి కొత్త ఫోన్స్ లో కూడా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కెపాసిటర్ లో కరెంట్ ఫ్లో అవ్వాలి. మరి కెపాసిటర్ లో కరెంట్ ఫ్లో అవ్వాలంటే మధ్యలో నువ్వు డైఎలక్ట్రిక్ అనే ఒక అడ్డుగోడను పెట్టేసావు, మరి ఎలా ఫ్లో అవుతుంది? ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ డైఎలక్ట్రిక్ లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడు? ఆ డైఎలక్ట్రిక్ లో కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుందంటే, నువ్వు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో, అంటే దానికి ఫుడ్ ఎప్పుడు పెట్టావో ఆ ప్రతిసారి కూడా డైఎలక్ట్రిక్స్ లో కరెంట్ ఫ్లో అవుతాయి. ఆ ఫ్లో అయ్యే కరెంట్స్ మీకు డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అని చెప్తారు. ఓకే, జనరల్లీ కరెంట్స్ ని, కెపాసిటర్ లో కరెంట్స్ ని 2 రకాల కరెంట్స్ కింద డివైడ్ చేస్తారు. ఒకటి కండక్షన్ కరెంట్, 2 డిస్ప్లేస్మెంట్ కరెంట్స్. కండక్షన్ కరెంట్ కి డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి డిఫరెన్స్ ఉంది. కండక్షన్ కరెంట్స్ ఏంటంటే, జనరల్లీ మనం ఇచ్చే సప్లైని బట్టి కరెంట్ ఫ్లో అయిపోతాయి. అంటే పాజిటివ్ ప్లేట్ కి నెగిటివ్ ప్లేట్ కి మధ్య ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారో అప్పుడు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. అది బాగానే ఉంది. ఆ కరెంట్ ని కండక్షన్ కరెంట్ అని అంటారు. ఇది ఓకే, ఎందుకంటే సప్లై ఇస్తున్నాం కాబట్టి, ఫుడ్ పడుతున్నాం కాబట్టి అందులో కరెంట్ ఫ్లో అవ్వాలి. మరి డైఎలక్ట్రిక్ కి జనరల్ గా అది ఏ రకమైన ఫుడ్ ని యాక్సెప్ట్ చేయదు. కానీ కొన్ని వాడుతుంది ప్యూర్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ కాదు కదా, డైఎలక్ట్రిక్స్ వాడుతున్నాం కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని యూజ్ చేసుకొని ఇందులో కూడా మనకి కరెంట్ ఫ్లో అవడం జరుగుతుంది. నేను డార్క్ చేసిందే డైఎలక్ట్రిక్. సో ఈ సర్కిల్ చేసిన దాంట్లో మనకి ఫ్లో అయ్యే కరెంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ కూడా ఎప్పుడైతే నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో కండక్షన్ కరెంట్ తో పాటు ఏ కరెంట్స్ కూడా ఫ్లో అవ్వాలి, డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ ఫ్లో అవ్వాలి. అంటే
ఇక్కడ నుంచి కండక్షన్ కరెంట్లు, ఇక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ కరెంట్స్, ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ కండక్షన్ కరెంట్. కండక్షన్, డిస్ప్లేస్మెంట్, కండక్షన్. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేట్ దగ్గర నుంచి కండక్షన్ కరెంట్ స్టార్ట్ అవుతుంది, మధ్యలోకి వచ్చేటప్పటికి అది డిస్ప్లేస్మెంట్ కరెంట్ కింద మారుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ కండక్షన్ కరెంట్ కింద ఉంటుంది. సో కండక్షన్ కరెంట్ కి డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో ఫ్లో అయితే అది డిస్ప్లేస్మెంట్ కరెంట్, బయట అవుట్ ఆఫ్ ప్లేట్స్ మీద ఫ్లో అయితే అది కండక్షన్ కరెంట్. అంతే డిఫరెన్స్, వాటి ప్లేస్ ని బట్టి డిఫరెన్స్ చెప్తాం. ప్లేట్స్ మీద ఫ్లో అయితే కండక్షన్ కరెంట్, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో ఫ్లో అయితే అది డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అని చెప్తాం. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి ఇది డెఫినేషన్ అన్నమాట. నేను పైన రాసింది మీకు ఈ వర్డ్స్ ఫామ్ లో రాసింది అంతా డెఫినేషన్. ఆ వర్డ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. A changing electric field is equivalent to a current which flows as long as the electric field is changing and produces the same magnetic effect as an ordinary conduction current. అంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వివలెంట్ టు కరెంట్. ఫస్ట్ మాట ఒకసారి ఈక్వేషన్ లో రాసుకున్నట్టయితే ఫస్ట్ వర్డ్ ఒకసారి ఈక్వేషన్ లో చూద్దాం. చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ అయిందంట, అంటే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే dE/dt అవునా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వివలెంట్ టు ఏ కరెంట్, అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ కరెంట్. ఈక్వివలెంట్ ఇంచుమించుగా ఈక్వల్ గా ఉందంట కరెంట్ కి. యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ అండ్ ప్రొడ్యూసెస్ ఏ సేమ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, సేమ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ యాజ్ అన్ ఆర్డినరీ కండక్షన్ కరెంట్. కండక్షన్ కరెంట్ ఏ రకంగా అయితే, అంటే ఈ ప్లేట్స్ దగ్గర ఉన్న కరెంట్, ఈ నెగిటివ్ ప్లేట్ ఈ పాజిటివ్ ప్లేట్ దగ్గర ఉన్న ఫ్లో అయ్యే కరెంట్ కండక్షన్ కరెంట్. ఏ రకంగా అయితే చేంజెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ చేస్తుందో, సేమ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడక్షన్ ఇస్తుందని చెప్తున్నారు. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ అది చేంజింగ్ లో ఉన్నంత సేపే, కానీ అది స్టేబుల్ గా ఉన్నంత మాత్రాన అక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ రావు. అది రేట్ ఆఫ్ చేంజ్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం మారుతూ ఉంటాయి, చేంజ్ చేస్తూ ఉంటేనే మనకి మధ్యలో ఈ మెటీరియల్ లో, నేను డార్క్ అని చేస్తున్న ఈ మెటీరియల్ లో మనకి డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయి. డార్క్ అని చేస్తున్న ఈ మెటీరియల్ లో మనకి డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Changing electric field is equivalent to a current as long as the electric field is changing. ఇది ఉన్నంత సేపు, అంటే dE/dt ఎగ్జిస్ట్ అవుతున్నంత సేపు ప్రొడ్యూసెస్ ద సేమ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎంత వరకు? యాజ్ అన్ ఆర్డినరీ కండక్షన్ కరెంట్. ఆర్డినరీ కండక్షన్ కరెంట్ ఎలా ఉంటుందో సేమ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అంతే ఈక్వివలెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడక్షన్ చేస్తుంది అని అంటారు. బట్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ చేంజింగ్, నాట్ ఇన్ రెస్ట్. రెస్ట్ లో ఉండవు, చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం మారుతూ ఉంటాయి. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించి ఇది మనకి మెయిన్ డెఫినిషన్. డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని ఎవరైనా అడిగినప్పుడు ఈ డెఫినిషన్ రాయాలి. అంటే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వివలెంట్ టు ఏ కరెంట్, ఓకే, ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ సూన్ యాజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజింగ్ ఉన్నంతసేపు మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది కండక్షన్ కరెంట్. ఆర్డినరీ కండక్షన్ కరెంట్ ఎంత ఫ్లో చేయగలదో ఈ లోపల ఈ డార్క్ ఏం చేసిన వాల్యూస్ కూడా అంతే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ని ప్రొడక్షన్ చేయగలమని చెప్తున్నాయి. ఓకే, సో కండక్షన్ కరెంట్లు అంటే ప్లేట్ మీద ఫ్లో అయ్యే కరెంట్స్, డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అయితే డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో ఫ్లో అయ్యే కరెంట్స్. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అంటున్నారు కాబట్టి ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ని యూజ్ చేసుకొని కండక్షన్ కరెంట్ కి ఈక్వేషన్ చెప్పాలి. సో దాని నుంచి డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి సంబంధించిన సిగ్నిఫికెన్స్ లో విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం. ఓకే, సో చూద్దాం అది. సో ఇక్కడ నార్మల్ కండక్షన్ కరెంట్ కి ఈక్వేషన్ చూద్దాం.
కండక్షన్ కరెంట్ కి ఈక్వేషన్ చూసినట్టయితే IC dQ/dt అంటే చార్జ్ ఎలక్ట్రాన్ చార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం మారుతూ ఉంటే దాన్ని కండక్షన్ కరెంట్ అని చెప్పుకుంటారు, జనరల్ ఈక్వేషన్. అలా కాకుండా మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ చెప్పాలి. సో అలా కాకుండా మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి ఈక్వేషన్ చెప్పాలి. ఓకే, సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ని ID అని రాసుకోవచ్చు. అంటే ID అంటే మనకి డిస్ప్లేస్మెంట్ కరెంట్స్. ఓకే, సో ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కూడా ID dQ/dt నే. స్పెషల్ గా ఏ రకమైన కేసులే ఉండవు, ఎందుకంటే సేమ్ యాజ్ దట్ ఆఫ్ కండక్షన్ కరెంట్ అని ఇందాక డెఫినిషన్ లోనే చూసాం. అందుకని డిస్ప్లేస్మెంట్ కరెంట్ ID ఏమని రాస్తాం, dQ/dt. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అంటున్నారు కాబట్టి ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ D వాల్యూస్ కూడా చెప్పాలి. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ capital D is equal to Q/A. Electric displacement capital D is equal to charge Q by particular area. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఎలక్ట్రిక్ డిస్టెన్స్ అనే చెప్పొచ్చు కదా, డిస్ప్లేస్మెంట్ అని ఎందుకు చెప్పాం? డిస్టెన్స్ అంటే స్కేలర్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అంటే వెక్టర్ క్వాంటిటీ. అంటే దాని అర్థం ఏంటి, ఆ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కి పర్టికులర్ వాల్యూసే కాకుండా 10, 20, 15, 16 అలా ఏ న్యూమరికల్ వాల్యూసే కాకుండా పర్టికులర్ డైరెక్షన్ కూడా ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ కో లేదా నెగిటివ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ కో డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి ఖచ్చితంగా డైరెక్షన్ ఉండాలి, మాగ్నిట్యూడ్స్ ఉండాలి. అందుకే ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను తప్ప ఎలక్ట్రిక్ డిస్టెన్స్ అని చెప్పలేదు. ఆ విషయం మీరు అందరూ గమనించాలి. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ D, డిస్టెన్స్ కాదు. అంటే దీనికి మాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది, సిన్స్ ఇట్ ఈస్ ఏ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి. బట్ కండక్షన్ కరెంట్ కి మనం ఏం చెప్పక్కర్లా, సిన్స్ ఇట్ ఈస్ ఏ స్కేలర్ క్వాంటిటీ కాబట్టి. సో ఈ చిన్న డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ D is equal to Q/A. సో దీన్ని బేస్ చేసుకొని Q will be equal to capital D into A అని రాసుకోవచ్చు. సో అదే విషయం ఇక్కడ రాద్దాం, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ID is equal to dQ/dt. ఓకే, సో ఇక్కడ Q ప్లేస్ లో D into A ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ID is equal to D into dA/dt. ఓకే, ఇక్కడ A అనేది మనకి అంటే నేను టిక్ చేసింది మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అనుకోవచ్చు. దీని నుంచి ID డిస్ప్లేస్మెంట్ కరెంట్ is equal to A into capital D/dt. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ J అని చెప్తారు. సో ఇక్కడ J కరెంట్ డెన్సిటీ, that will be equal to rate of change of electric displacement. So rate of change of electric displacement current density capital J అని చెప్తాం. సో క్యాపిటల్ J అయినా స్మాల్ J అయినా మనకి కరెంట్ డెన్సిటీనే, కానీ స్మాల్ J అంటే హీట్ లో జౌల్స్ వచ్చేస్తుంది కాబట్టి క్యాపిటల్ J అని చెప్తాం. ఓకే, లెటర్ నోటేషన్ చూసుకుంటూ ఉండాలి. సో ఇదంతా మనకి ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి సంబంధించిన డెరివేషన్స్ అంతే. ఇది ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ అని కూడా అంటారు. ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ రాయమని ఏదైనా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగినట్టయితే మీరు ఇదంతా రాయాలి. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి అబ్జర్వ్డ్ ఫర్ ఆన్ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ మీద ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డిస్కస్ చేసే ముందు ఒక డయాగ్రామ్ బాగా గీయాలేమో. సో ఆ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేద్దాం. సో ఇక్కడ కెపాసిటర్ ని తీసుకున్నాను. సో ఇది పాజిటివ్ ప్లేట్, ఇది మనకి నెగిటివ్ ప్లేట్. ఓకే, సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి మనకి కండక్షన్ కరెంట్, ఈ అవుటర్ సైడ్ ఫ్లో అయ్యే కరెంట్ కండక్షన్ కరెంట్,
ఇక్కడ కూడా కండక్షన్ కరెంటే. సో ఇక్కడ కండక్షన్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఇన్సైడ్ ఫ్లో అయ్యే కరెంట్ మట్టికి మాత్రం అంటే డైఎలక్ట్రిక్స్ లో, సో డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో లేదా డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో ఫ్లో అయ్యే కరెంట్ మాత్రం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అవుతుంది. సో డైఎలక్ట్రిక్స్ లో ఫ్లో అయ్యే కరెంట్ మాత్రం డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకే, సో కెపాసిటర్ ఈ డయాగ్రామ్ బాగా ఇంపార్టెంట్. సో దీన్ని డ్రా చేసి దాని కింద ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకుంటా ఉండాలి. అంటే ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా రాసినవి 4 పాయింట్స్, సారీ 5 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. సో ఒక డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే కరెంట్ డెన్సిటీ గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ డెన్సిటీ జేడి కరెంట్ డెన్సిటీ జేడి అన్న పదం ఓన్లీ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అందుకని ఇక్కడ అపరెంట్ కరెంట్ కే ఇది రిలేటెడ్ అని చెప్తున్నారు. అంటే కండక్షన్ కరెంట్ తో దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం. సో ఇక్కడ కరెంట్ డెన్సిటీ క్యాపిటల్ జేడి గురించి మాట్లాడుకున్నట్టయితే అది అపరెంట్ కరెంట్ కి సంబంధించింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి సంబంధించిందని. అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి సంబంధించింది. జనరల్ గా కెపాసిటర్ తీసుకున్నట్టయితే ఈ ప్లేట్స్ దగ్గర ఫ్లో అయ్యే కరెంట్స్ అని ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇవి కండక్షన్ కరెంట్ కి సంబంధిస్తే అవి కండక్షన్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అని చెప్తారు. ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి డార్కెన్ చేస్తున్న వాటికి సంబంధిస్తే వీటిని డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ జేడి అని చెప్తారట. అందుకే దాన్ని టోటల్ కరెంట్ అని అనుకుండా అపరెంట్ కరెంట్ అని ఇచ్చారు అంతే. సో సెకండ్ పాయింట్ చూసినట్టయితే కండక్షన్ కరెంట్ ఎంతైతే ఫ్లో అవుతుందో డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కూడా అంతే ఫ్లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కండక్షన్ కరెంట్ ఒక 2 ఆంపియర్స్ ఫ్లో అయితే డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కూడా ఒక 2 ఆంపియర్స్ ఫ్లో అవుతాయని అర్థం. ఓకే, సో ఇక్కడ డైమెన్షన్స్ కూడా సేమ్, అంటే యూనిట్స్ కూడా సేమ్. సో ఇది ఆంపియర్స్ లో చెప్తే కరెంట్ కి యూనిట్స్ ఆంపియర్సే కదా, కరెంట్ కి యూనిట్స్ ఆంపియర్స్. సో కండక్షన్ కరెంట్ ని ఆంపియర్స్ లో చెప్పినట్టయితే డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కూడా ఆంపియర్స్ లోనే చెప్పాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి లైక్ కండక్షన్ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఆల్సో ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. కండక్షన్ కరెంట్ ఎలా అయితే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ని ప్రొడక్షన్ చేస్తుందో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ని ప్రొడక్ట్ చేస్తుందట. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే గుడ్ కండక్టర్స్ లో డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అనేవి నెగ్లిజిబుల్ గా తీసుకుంటారు. అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ మొత్తానికి ఫ్లో అవ్వని కాదు, డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ ఫ్లో అవుతాయి కానీ గుడ్ కండక్టర్స్ కి వచ్చేటప్పటికి వాటి వాల్యూస్ నెగ్లిజిబుల్ గా తీసుకుంటాం అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఐడి ఎగ్జిస్ట్ చేంజెస్ విత్ ఏ టైం. అంటే దాని అర్థం ఏంటి? డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉంటుంది ఎప్పటి వరకు? dE/dt ఉన్నంత వరకే. డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఎప్పటి వరకు ఎగ్జిస్ట్ అవుతాయి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజెస్ విత్ టైం అవుతున్నంత వరకే ఎగ్జిస్ట్ అవుతాయి. వన్స్ ఇవి కాన్స్టెంట్ అవుతాయి, వన్స్ ఇట్ ఈస్ అటైన్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఒకవేళ నేను కాన్స్టెంట్ వాల్యూ అటైన్స్ అయితే ఇది 0 అయితే ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ కరెంట్ వాల్యూస్ ఏమైపోతాయి? 0 అయిపోతుంది. అంటే ఇవి వేరియింగ్ లో ఉన్నంత వరకే, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం మారుతున్నంత వరకే నీకు అక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్లు ఎగ్జిస్ట్ అవుతాయని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం చూడండి. ఈ 5 పాయింట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ కరెంట్ డెన్సిటీ జేడి. అంటే ఓన్లీ ఈ కరెంట్ డెన్సిటీ ఆ అపరెంట్ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి సంబంధించింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ అయితే మధ్యలో ఫ్లో అయ్యే కరెంట్స్, ప్లేట్స్ మీద ఫ్లో అయ్యే కరెంట్స్ అయితే కండక్షన్ కరెంట్స్. ఓకే, సెకండ్ విషయం ఏం చెప్తున్నారంటే కండక్షన్ కరెంట్ ఎన్ని యూనిట్స్ ఫ్లో అయితే డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కూడా అన్ని యూనిట్స్ ఫ్లో అవుతాయి. అంటే ఇది 2 ఆంపియర్స్ అయితే 2 ఆంపియర్స్, 3 ఆంపియర్స్ అయితే 3 ఆంపియర్స్. వీటికి ఆంపియర్ యూనిట్స్ ఉంటాయి, వీటికి ఏం వేరే వోల్ట్ యూనిట్స్ ఏమి ఉంటావు. ఆంపియర్ యూనిట్స్ ఉంటాయి, వీటికి ఆంపియర్ యూనిట్స్ సిన్స్ ఇట్ ఈస్ ఏ కరెంట్ కాబట్టి. నెక్స్ట్ లైక్ కండక్షన్ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఆల్సో ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. అంటే కండక్షన్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ని ప్రొడక్షన్ ఇస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కూడా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ని ప్రొడక్షన్ ఇస్తాయి. నెక్స్ట్ చూసినట్టయితే గుడ్ కండక్టర్స్ ఐడి ఈస్ నెగ్లిజిబుల్. అంటే మంచి కండక్టర్స్ లో ఐడి డిస్ప్లేస్మెంట్ కరెంట్ వాల్యూస్ ని నెగ్లిజిబుల్ గా తీసుకుంటాం. ఓన్లీ కండక్షన్ కరెంట్లే తీసుకుంటాం. ఓన్లీ కండక్షన్
కన్సిడరేషన్ లోకి తీసుకొని డిస్ప్లేస్మెంట్ కరెంట్ వాల్యూస్ ని నెగ్లిజిబుల్ గా తీసుకుంటాం. ఎక్కడ కండక్టర్స్ లో మాత్రమే. మరి సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్ లో డిస్ప్లేస్మెంట్ కరెంట్ తీసుకోవాలి. ఎందువల్ల అంటే మనం అక్కడ ప్లేస్ చేసుకునే డైఎలక్ట్రిక్స్ వల్ల. సో ఇక్కడ ఐడి ఎగ్జిస్ట్ ఈ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే dE/dt ఉన్నంత సేపే నీకు ఐడి వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇది కాన్స్టెంట్ అయి 0 అయిందో అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ కరెంట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే మీకు ఇక్కడ ఈ ఇన్సులేటర్ సెమీ కండక్టర్స్ కి వచ్చేటప్పటికి డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎక్స్పాన్షన్ అంటే వాటిని అలో చేసే నేచర్ తక్కువైపోద్ది. అదే కండక్టర్స్ లో తీసుకోండి స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందో అక్కడ ఖచ్చితంగా కండక్షన్ కరెంట్లు తక్కువైపోయి డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ తక్కువగా ఫ్లో అయ్యి కండక్షన్ కరెంట్లు ఎక్కువగా ఫ్లో అవుతాయి. మీరు కండక్షన్ కి డిస్ప్లేస్మెంట్ కి ఫాస్ట్ గా వెళ్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కసారి నేను చెప్పిన క్లాస్ ని మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ పంపించే మెటీరియల్ ని దగ్గరగా రెండు చూసుకొని కంపేర్ చేస్తాం. సో ఇది థర్డ్ యూనిట్ 6th చాప్టర్ లో ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ని డిస్కస్ చేద్దాం. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి సంబంధించిన టాపిక్ ఇదంతా. ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కింద అడగొచ్చు. ఓకే.